నెల్లూరు జిల్లాలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 2,50,00,000 నిధులతో నిర్మాణం చేసిన కోనేరును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో కలిసి ఎంపీ బీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జిల్లా నేతలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండబిట్రగుంట ఆలయ అభివృద్ధిలో భాగంగా వేమిరెడ్డి దంపతుల దాతృత్వంతో ఈ కోనేటి నిర్మాణం అత్యంత సుందరమయంగా చేపట్టామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కోనేటిని పునర్నిర్మించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని వేమిరెడ్డి దంపతులు చెప్పారు. సంవత్సరాల నుంచి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇది నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు బీదా మస్తానరావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెజ్లో ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం. నేను దాదాపు ఒక 10 సార్లు ఇఫ్కో ఆఫీస్కి ఢిల్లీలో తిరుగుంటా. మీరు ఒక ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేయండి, తర్వాత మీ ల్యాండ్లో చాలామంది ముందుకు వస్తారని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తానే వచ్చారు. మేము చేస్తామన్నారే కానీ పక్కన CEO కూడా ఉన్నారు. చైర్మన్ గుజరాతీ అతను దిలీప్ సింఘానీ గారు. ఈరోజు వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా ఎంతో అభివృద్ధి చేయాలనేటువంటి ఆయన ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ పరిశ్రమ, గాయత్రి పరిశ్రమ అనేది పక్క రాష్ట్రంలో స్థాపించబోయేటువంటి పరిస్థితి ఉండింది. ఆల్మోస్ట్ అక్కడ భూమి పూజ కూడా చేశారు. కానీ మన గౌరవ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సహచర ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఇతర జిల్లా నాయకులు, మంత్రుల యొక్క కోరిక మేరకు వాళ్ళు ఈ పరిశ్రమని ఇక్కడ స్థాపించడానికి రావడం ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 21 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పార్లమెంటు సభ్యులుగా లోక్సభ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ తరఫున బీదా మస్తాన్రావు గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి శాసనసభకు నేను, శాసన మండలికి సోదరులు బీదా రవిచంద్ర గారు, అంటే ఎగువ సభలకి దిగువ సభలకి కేంద్రానికి రాష్ట్రానికి 4 కీలకమైన పదవులు ఈ 4 చట్ట సభల్లోనూ కావలి నియోజకవర్గానికి రావటం